హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎగ్లెస్ సాఫ్ట్ అండ్ స్పాంజీ వెనిలా కేక్ని అయితే చూపిస్తాను. ఈ బేస్తో మనము వెనిలా కేక్, పైనాపిల్ కేక్, స్ట్రాబెర్రీ, మ్యాంగో ఇలా అన్ని కేక్స్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క వెనిలా బేస్తోని. సో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనమైతే ప్రీహీట్ చేసుకుందామండి. మనం ఏ స్పాంజ్ చేసినా సరే ముందైతే ప్రీహీటింగ్ అయితే కంపల్సరీ చేయాలి. ప్రీహీటింగ్ కోసం మనం అయితే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుందాము. ఒక వెడల్పుగా కొంచెం దల్సర్గా ఉన్న గిన్నెను అయితే తీసుకుందాము. సో అది స్టవ్ మీద పెట్టేశాను. అందులో వచ్చేసి స్టీల్ ర్యాక్ అయితే పెట్టాలండి. సో శాండ్ కానీ ఏవి అవసరం లేదు. సో స్టీల్ ర్యాక్ అయితే పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే కనుక ఇలాంటి బాక్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నేను సాల్ట్ కానీ శాండ్ కానీ ఏం వేయలేదండి. నార్మల్ స్టీల్ స్టాండ్ ఒకటే పెట్టాను, చూస్తున్నారు కదా. సో అది పెట్టేసి సిమ్లో అయితే పెట్టాలండి. సో పైన అయితే లిడ్ క్లోజ్ చేయండి. లిడ్ కూడా బయటకి ఎయిర్ అనేది వెళ్ళకుండా పర్ఫెక్ట్గా మూతకు సెట్ అయ్యేలాంటిది అయితే పెట్టండి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి మనం అయితే వెయిట్ మిషన్ తీసుకుందామండి. వెయిట్ మిషన్ తీసుకొని ఒక క్లీన్ బౌల్ అయితే తీసుకున్నాను. సో పవర్ అయితే ఆన్ చేశానండి. సో జీరో ఉందా లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు స్టీల్ది అలా ఏమైనా పెట్టినప్పుడు వెయిట్ అయితే వస్తుంది. సో లాస్ట్ టేర్ అని ఉంటుంది, అది నొక్కితే కనుక మళ్ళీ జీరోలోకి అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం మైదా అయితే తీసుకుంటున్నానండి. మైదా వచ్చి 125 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. మైదా ఎప్పుడు మనం లూజ్ అయితే తీసుకోకూడదు. సో ప్యాకెట్స్ ఉంటాయి కదా, హాఫ్ కేజీ అవి మాత్రమే తీసుకోవాలి. సో 125 గ్రామ్స్ వచ్చాక అయితే వెయిట్ మిషన్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ అయితే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అయితే తీసుకుంటున్నాను. సో బేకింగ్ సోడా వచ్చేసి 1/2 టీ స్పూన్ అండ్ బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. సో దాని మెజరింగ్ స్పూన్స్ మీద 1 టీ స్పూన్ అలా ఉంటుందండి. ఒకసారి చెక్ చేసి తీసుకోండి. సో మనం ఏం తీసుకున్నా సరే ఇలా ఫింగర్తో కానీ చాక్తో కానీ లెవెల్ చేసే తీసుకోవాలి. సో ఓవర్ఫ్లో అయితే చేసుకోకూడదు. సో నెక్స్ట్ వచ్చి 1 టీ స్పూన్ షుగర్ అండి. షుగర్ పౌడర్ అయితే వేస్తున్నాను. సో 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ అయితే యూస్ చేస్తున్నాము. సో ఆల్రెడీ అందులో స్వీటు మిల్క్ ఉంటాయి కాబట్టి సో ఈ స్పాంజ్లో మనం మిల్క్ యూస్ చేయము అండ్ షుగర్ కూడా యూస్ చేయము. జస్ట్ ఒక 1 స్పూన్ అయితే వేసాను. సో ఇదైతే మనం బాగా జల్లించుకోవాలండి. సో లంప్స్ లేకుండా. సో కంపల్సరీగా జల్లించాలి. జల్లిస్తేనే మన కేక్ వచ్చి సాఫ్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి ఇంకొక క్లీన్ బౌల్ అయితే తీసుకున్నానండి. తీసుకొని నాకు దానికి వెయిట్ కూడా వచ్చింది. సో జీరో అయితే పెట్టాను. సో నెక్స్ట్ వచ్చి బటర్ అయితే తీసుకుంటున్నానండి. సో ఇదైతే రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అండి. సో మన కేక్స్ చేసే ముందు ఒక 1 అవర్ ముందు అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట అయితే పెట్టేసుకున్నాను. నేను వాడిన కంపెనీ అయితే అమూల్ బటర్ అండి, అన్సాల్టెడ్ వాడాను. సో ఏ కంపెనీ అయినా పర్వాలేదు. సో ఇదైతే 60 గ్రామ్స్ వేసానండి. సో రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టకూడదండి. కేక్ చేసే ముందే మనం బయట అయితే పెట్టుకుందాము. 60 గ్రామ్స్ వచ్చాక అది కూడా పక్కన పెట్టేశాను. సో నెక్స్ట్ అయితే ఎలక్ట్రిక్ బ్లెండర్ అయితే తీసుకున్నానండి. మీరు ఎలక్ట్రిక్ లేకపోతే మీరు హ్యాండ్ విస్క్ అయినా కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది. సో నీట్గా సాఫ్ట్గా అయితే చేసుకుందాము. కొంచెం స్లోగా మనం బీట్ చేయాలండి, ఫాస్ట్గా అయితే బీట్ చేయకూడదు. మనకి వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పి నేను కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టాను వీడియోని. సో కొంచెం స్లోగా అయితే బీట్ చేసుకుందాము. సో మన కేక్లో వాడే మెజర్మెంట్స్ అన్నీ వీడియో ఎండింగ్లో పెట్టానండి. సో చూసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో చూస్తున్నారు కదా, సాఫ్ట్గా అయితే వచ్చింది మన బటరు. సో మళ్ళీ వెయిట్ మిషన్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను కండెన్స్డ్ మిల్క్ అయితే వాడుతున్నానండి. సో ఇదైతే అమూల్ కంపెనీ తీసుకున్నాను, ఏ కంపెనీ అయినా పర్వాలేదండి. సో కండెన్స్డ్ మిల్క్ వచ్చేసి 160 గ్రామ్స్ అయితే వేసాను నేను. సో 1 to 3 గ్రామ్స్ అటు ఇటు పైన పర్వాలేదండి. సో కరెక్ట్ 160 అయితే నేను వేసాను. సో మళ్ళీ మన ఎలక్ట్రిక్ బ్లెండర్ తోటి నీట్గా మిక్స్ చేసుకుందాము బటర్ని, కండెన్స్డ్ మిల్క్ని. సో స్లోగా బీట్ చేయాలండి, రెండు బాగా కంబైన్డ్ అయితే అయిపోవాలి. సో ఈ స్పాంజ్ వచ్చేసి మనం వెనిలాకి, పైనాపిల్ కేక్స్కి, స్ట్రాబెర్రీ కేక్స్కి, మ్యాంగో కేక్స్కి అన్నిటికైతే వాడచ్చు. ఈ స్పాంజ్ చాలా బాగుంటుంది. సో చాలా ఫ్లఫీగా అయితే వస్తుంది ఈ స్పాంజ్. చూస్తున్నారు కదా, రెండు బాగా మిక్స్ అయిపోయాయి. స్లోగా అయితే తిప్పాలండి. సో
నెక్స్ట్ అయితే వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. సో బుష్ కంపెనీది అయితే యూస్ చేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ వచ్చేసి 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. ఎగ్ అయితే మనకు ఎక్కువ పడుతుంది. సో ఎగ్లెస్ కదా ఇది. సో 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది కూడా ఒక 1-2 సెకండ్స్ అయితే మిక్స్ చేస్తున్నాను నేను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. సో ఎసెన్స్ కూడా బాగా మిక్స్ అయింది కదండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ముందే జల్లించుకున్న మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అవన్నీ వేస్తున్నాను. ఒకటేసారి వేయకూడదండి. సో 2-3 బ్యాచెస్గా కొంచెం కొంచెంగా వేయాలి. సో వేసి మళ్ళీ ఎలక్ట్రిక్ బీటర్తోనే నేను స్లోగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇదంతా కేక్ మనం వన్ స్పీడ్లోనే చేస్తున్నామండి. సో మనం ఎగ్స్ యూస్ చేస్తే కనుక 2 లెవెల్ 3 లెవెల్ కూడా పెంచుకోవాలి. ఇది నార్మల్ కేక్ కాబట్టి సో 1 స్పీడ్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఒక హ్యాండ్తో నేను కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. ఇంకొక హ్యాండ్ తోటి అయితే స్లోగా మిక్స్ చేస్తున్నాను. ఒకటేసారి వేయకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకోండి. సో మొత్తం అంతా మిక్స్ అవ్వాలండి బాగా. సో ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ యూస్ చేసాం కదండి, అందులోనే మనకి స్వీట్ ఉంటుంది అండ్ మిల్క్ కూడా ఉంటుంది. సో దానికి బదులు వామ్ వాటర్ అయితే యూస్ చేస్తున్నానండి. జస్ట్ గోరువెచ్చగా ఉండాలండి వాటర్ ఏవి. సో మరీ వేడిగా అయితే వద్దండి. సో వాటర్ వచ్చేసి 100 ml అయితే యూస్ చేస్తున్నాను. 100 ml కప్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే తీసుకున్నాను. సో వాటర్ కూడా ఒకటేసారి వేయకూడదండి, కొంచెం కొంచెంగా జస్ట్ ఒక 2-3 స్పూన్స్ అయితే వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకటేసారి వేసేస్తే మరి లూజ్ అయిపోతుంది బ్యాటర్ వచ్చి. సో కొంచెంగా వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఒక హ్యాండ్తో నేను కొంచెం కొంచెం వేస్తున్నాను, స్లోగా మిక్స్ చేస్తున్నాను. సో స్లోగా తిప్పాలండి. బ్లీటర్ కానీ బ్లెండర్ కానీ ఏదైనా సరే స్లోగా వర్క్ చేయాలి మనం. సో మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. సో చివర్లో ఉన్న అంచులు కూడా నేను స్పాచులాతో నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను. చూస్తున్నారు కదా మన బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో. మరీ థిక్గా ఉండకూడదండి, అలా అని మరీ లిక్విడ్గా కూడా ఉండకూడదు. సో ఇలా అయితే ఉండాలి. సో కేక్ అయితే నేను డస్ట్ చేసుకున్నానండి. సో బటర్ పేపర్ అవేమీ యూస్ చేయకుండానే డస్ట్ చేసుకున్నాను. సో ఇది ఎలా చేయాలో అనేది షార్ట్ వీడియోలో అయితే పెడతాను, ఒకసారి చూడండి. చాలా క్విక్గా అయిపోతుందండి డీమోల్డ్. జస్ట్ ఒక్క సెకండ్లో మనకు డీమోల్డ్ అయితే అయిపోతుంది కేక్. బటర్ పేపర్ అవేమి యూస్ చేయలేదు నేను. సో కేక్ బ్యాటర్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి. సో చేసుకున్నాక పైన నీట్గా చేస్తున్నాను సాఫ్ట్గా. సో టిన్ చివర్లు కూడా వెళ్ళేలాగా. సో ఇలా ఒక 2-3 టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలండి. ఒకవేళ ట్యాప్ చేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే కనుక టూత్పిక్ తోటైనా క్లీన్ చేసుకోవచ్చు. సో మనం ప్రీ హీటింగ్ పెట్టాం కదా, అందులో అయితే కేక్ సో ఎగ్జాక్ట్గా 25 మినిట్స్కి నాకు కేక్ అయితే కంప్లీట్గా బేక్ అయిపోయిందండి. సో బేక్ అవ్విందా లేదా అని మీకు తెలియకపోతే ఇలా టూత్పిక్ తీసుకొని మిడిల్లో అయితే గుచ్చండి. సో మన టూత్పిక్ నీట్గా వచ్చేసిందంటే కనుక పర్ఫెక్ట్గా బేక్ అయినట్టండి. సో ఇంకా ఏదైనా పిండి కానీ అలా ఉంటే కనుక ఒక 5-10 మినిట్స్ అయితే మళ్ళీ పెట్టండి. సో డీమోల్డ్ చేద్దాం చూడండి. చూస్తున్నారు కదా, జస్ట్ 1 సెకండ్లోనే మనకి డీమోల్డ్ అయితే అయిపోయింది. చూస్తాం మన స్పాంజ్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో కాలుతుందండి, చాలా వేడిగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. మనం ప్రెస్ చేస్తుంటే మళ్ళీ ఇలాగ బౌన్స్ అయిపోతుంది వెనక్కి, అంటే మన బ్యాటర్ కేక్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో చూస్తున్నారు కదా మన స్పాంజ్ అయితే రెడీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.